చూడండి ఇందాక ఓట్స్ అన్నారు కదా, చేశాను, అయిపోయింది. సర్వ్ చేస్తున్నా. టేస్ట్ చూపిద్దాం ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అనేది చెప్తాడు. చూడండి త్వరగా అయిపోయి మసాలా ఓట్స్ అనమాట. 10 నిమిషాలు కాదు, జస్ట్ 3 minutesలో అయిపోయి మసాలా ఓట్స్. ఇందాక చెప్పాడు కదా మ్యాగీ చేయమని, మ్యాగీ కనిపించలేదు, మ్యాగీ లేదు ఇంట్లో, కాబట్టి ఓట్స్ ఉంటే చేసేద్దామని చేసేస్తాను. టేస్ట్ చూపిద్దాం ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు. ఇదిగోరా అయిపోయింది, తిందు. పెట్టుకో, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. కాలుతుంది. బాగుంది. బాగుందా? బాగుంది. ఎలా ఉందిరా టేస్ట్? అయినా నీకు వంటలు చేసేది రాదు కదా, ఎట్లా ఎవరు నేర్పించినారు? మీరేనా? ఏంది బాగానే ట్రైనింగ్ ఇచ్చినారులే. ఆయన నేర్పిస్తున్నాడు అంటున్నావా నువ్వు? అవును. ఆయనకి ఏది రాదు నేర్చుకునేది. మళ్ళీ నువ్వు ఎప్పుడు పెళ్ళికి ముందు నాకేం చేసి పెట్టలే కదా. వచ్చినా చెయ్యమందే, తెలుస్తుంది. ఇప్పుడు చేసినావంటే నేర్పించినారనే కదా అర్థం. అంతే అంతేలే, ఇప్పుడు వచ్చినారు నేర్పిస్తున్నారని వాళ్ళకి చెప్తున్నావా? అంతే దానికి అర్థం. అంతేలే అనుకోండి. సర్లే, నీకు బాగా వచ్చులే, బాగానే చేసినావు. బాగా ముందు కూడా చేస్తా ఉన్నా కదా, చేయకుండా ఏం లేను కదా. నాకైతే గుర్తులేదు. గుర్తులేదా? మసాలా దోశలు వేసి కారం దోశలు పెట్టిస్తా ఉన్నాను, నిజమే. స్వీట్లు చేస్తా ఉన్నాను. ఫేక్ దొంగడు ఫేక్ అంటున్నాడు వీడు. దొంగ ఫస్ట్ అన్ని బాగా తిని చేసేటప్పుడు ఇప్పుడేమో ఏం చేయలేదని చెప్తున్నాడు వాళ్ళ బావ ముందర కావాలని. ఏముందిలే, ఇప్పుడు వాళ్ళ బావని అడగమనండి ఎట్లా చేసి పెడుతున్నాను చెప్తాడు. బాగానే చేస్తాను. మీకు బాగా చేస్తున్నావు అంట. పో అంతేలే, బాగున్నా బాగాలేకున్నా తినాల్సిందే. ఏం చేస్తారు అంతే మరి. వీళ్ళలాంటి కోసమే హోటల్స్ ఉన్నాయిలే. ఇక్కడ నచ్చకుంటే హోటల్, రెస్టారెంట్. బయట తినరు, ఇంట్లో చేసింటేనే తింటారు. తప్పదు, ఏం చేస్తారు, చేసినది అయిపోవాలి కదా. చేసినది అయిపోవాలని తింటున్నారా? ఏమో అడుగు నువ్వే. అవును, చేసినది అయిపోవాలని తింటున్నారా? లేదు లేదు, బాగానే ఉంటున్నాయి టేస్ట్. ఓహో, పర్లేదా? బాగానే ఉంటున్నాయా? బాగానే ఉంటున్నాయి, పర్లేదు. ఓకే ఓకే. ట్రైనింగ్ ఇచ్చినాడు అంట కదా, బాగానే ఉంటున్నాయి ఇంట్లో. ఇచ్చినాడు. స్టార్టింగ్ లో అంతే కాదు, ఇప్పుడు బాగుంటున్నాయి. చూడు ఏదో చెప్తున్నారులే బాగాలేదని. స్టార్టింగ్ లో ఉప్పులు కారాలు కరెక్ట్ పడేవా? చెప్పు. అవునవును, మాకు ఎలా వస్తారో చేస్తామండి. ఇంకా నీకు దోశలు పోయడం నేర్పించింది నేను, కానీ వాళ్ళకి మాత్రం నువ్వు నాకు చేసి పెట్టినట్టు చెప్తావు. వాళ్ళందరూ నిజం నమ్ముకోవాలని. అవును నిజమే, మరి నేను నేర్పిస్తాను నువ్వు నేర్పిస్తావు. సరేలే, పిన్నిని అడుగుదాంలే ఎవరికి నేర్పించినారు. ఈసారి అడుగుదాంలే ఎవరు నేర్పించినారు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో, నేర్పించినాడంట నాకు. వాళ్ళకే కొన్ని రోజులు తెలుస్తుందిలే ఎవరికి నేర్పించినారో. సరే అండి, నేర్పించినాడు అంటున్నాడుగా, ఈసారి ఎప్పుడన్నా దోశలు పోసేది చూపిస్తానులేండి ఎంత మటుకు పోస్తాడో. నాకు నేర్పించినాడు అంట కదా అన్నాడు కదా, చూపిస్తాను నేను. మ్యాగీ కంటే బాగానే ఉంది టేస్ట్ అయితే, మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినకుంటే. ఆ పేరు చెప్పేసే వాళ్ళకి ఏదో లాస్ట్లో మీకు లైట్గా రాత్రిపూట తినాలి అని అనిపిస్తే ఇలా మసాలా ఓసి ట్రై చేసుకోండి. ఇన్స్టెంట్గా 3 minutesలో అయిపోతుంది. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో కూడా. టమోటా ఫ్లేవర్ ఒకటి, కొరియాండర్ ఫ్లేవర్ ఒకటి, చాలానే ఉన్నాయి. నేను ఓన్లీ 2 ఫ్లేవర్స్ తెచ్చుకున్నాను. అందులో ఇప్పుడు వీడి కోసం అని ఉపయోగపడింది. ఇప్పుడు మ్యాగీ లేక వెంటనే 3 minutesలో అయిపోయే వంటకం అనమాట.
నాకు జస్ట్ చాలు మజ్జిగ తాగుతానంటే మజ్జిగ ఎందుకులే అని ఇలా చేసేసాను త్వరగా. ఈరోజు బయటికి వెళ్ళినాము. మా అన్న నేను కూడా వస్తాను లీవ్ పెట్టుకున్నా ఆఫీస్కి అని చెప్పింటే రెస్టారెంట్లో తిన్నాము. అందుకే ఏం పెద్దగా ఆకలాగలే. ఈవినింగ్ 4 అయింది, అందుకే ఎక్కువ ఏమొద్దు అని చెప్పిన. చూడండి మసాలా పోస్తుంటే ఇంట్లో అంత త్వరగా చేసుకోగలరు, లేకుంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండడమే. చూడండి ఇందాక తొందరగా అయిపోయింది కదా, జస్ట్ 3 minutes 9 టైం అవుతుంటే అప్పుడు చేసినాను. జస్ట్ తొందరగా అయిపోయింది, తినేస్తున్నాం, అయిపోయి. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏమంటారా? ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి నచ్చండి, తినను అని చెప్పిన వాడు కూడా తింటున్నాడు కదా కూర్చొని. నేను మ్యాగీ చేయమన్నా చేయలే, తప్పదు కాబట్టి తింటున్నా. అదండి, ఈ కబుర్లు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.